Greetings of the day, dear students. ఇంజనీరింగ్లో ఫిజిక్స్ సప్లిమెంటరీ పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించాలి, హౌ టు గెట్ త్రూ ది సప్లిమెంటరీ ఎగ్జామ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్, ఈ విషయాలు డిస్కస్ చేస్తున్నాం మనం. దీనిలో భాగంగా ఏ పర్టికులర్ ఎగ్జామ్కైనా కూడా రెండు పార్ట్స్ ఉంటాయి, ప్రిపరేషన్, ఇంటర్ప్రిటేషన్. అంటే ప్రిపేర్ అవ్వడం, దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం అంటే ఎగ్జామ్ రాయడం. ఫస్ట్ దీనిలో ప్రిపరేషన్ పార్ట్లో ఏమేం చేయాలి ఏ స్టూడెంట్ అయినా కూడా, ఎనీ ఎగ్జామినేషన్, here especially supplementary examination, get the previous 3 to 4 exam papers of the subject. ఇది తప్పదండి. 3-4 exam papers, previous papers మనం తీసుకోవాలి. Make a list of 4-5 repeated topics, వీటిని must reads అంటాం, from each unit. సో మనకి సిలబస్ వైజ్ యూనిట్స్లో ఏ పర్టికులర్ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయో మనం లిస్ట్ అవుట్ చేయాలి. ఈ 3-4 or 5 పేపర్స్ నుంచి ఒక 4-5 రిపీటెడ్ టాపిక్స్ మనకు దొరుకుతాయి వీటిల్లో. సో వీటిల్ని మనం లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోవాలి. సెలెక్ట్ ఎనీ 3 యూనిట్స్. ఇది యాక్చువల్గా నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, ఆల్ 5 యూనిట్స్ చదివితే మంచిదే, కాకపోతే సబ్జెక్ట్ నుంచి చాలా డిస్టెంట్ అయిపోతే మనం, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ మనం థర్డ్ ఇయర్లోనూ రాస్తూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో మనం 3 ఈజీ యూనిట్స్ని ఎంచుకోవడం బెటర్, లేదా దీనికోసం ఎవరినైనా కన్సల్ట్ చేసినా సరిపోతుంది. ఫిజిక్స్ వరకు నేను ఆల్రెడీ చెప్పాను, వాటి గురించి డిస్కస్ చేస్తాను ఆల్రెడీ. ఏ 3 ఈజీ యూనిట్స్ నేను తీసుకోండి, అంటే మనకు ఓవరాల్గా 15 క్వశ్చన్స్ వస్తాయి, నాట్ 15 to 18 క్వశ్చన్స్ అనుకుందాం, అవే చదివితే సరిపోతుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్స్లో కీ పాయింట్స్ అండ్ డయాగ్రామ్స్ని మనం ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. డయాగ్రామ్ ఎస్పెషల్లీ ఉంటే కనుక అది వేసి తీరాలి, పర్ఫెక్ట్ అయిపోవాలి. ప్రతి పర్టికులర్ క్వశ్చన్ నుంచి డయాగ్రాము, కీ పాయింట్స్ రాసుకోండి, వీటిని ప్రాక్టీస్ చేయండి. అయిన తర్వాత చూడకుండా వీటిల్ని ఒక 2 minutes పాటు ప్రతి క్వశ్చన్ని కూడా ఆ డయాగ్రాము, వాటిలో కీ పాయింట్స్ రాయండి. వీటిని మీరు ఎగ్జామ్లో రిపీట్ చేస్తే సరిపోతుంది. ఆ కీ పాయింట్ చుట్టూ మిగతా కాన్సెప్ట్ అంతా మనం అల్లొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది పాయింట్ నెంబర్ 5. అలాగే అన్ని పర్టికులర్ మస్ట్ రీడ్స్ని కంప్లీట్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 15 to 18 క్వశ్చన్స్ ఫర్ ఎ సబ్జెక్ట్ ఫర్ 3 యూనిట్స్. ఎందుకు 3 యూనిట్స్ చెప్పాను నేను? 36 మార్క్స్ మనం ఏం చేస్తున్నాం అవుట్ ఆఫ్ 60. 3 యూనిట్స్ దాటిపై మీకు టైం ఉంటే మిగతా యూనిట్స్ని చదవండి. 3 ఈజీ యూనిట్స్ని ఎంచుకోండి. సో ఇది పాయింట్ మనకి. ఈ విధంగా మనం ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయింది ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి ఎగ్జామ్లో, దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఇంటర్ప్రిటేషన్ విషయానికి వస్తే, ఇంటర్ప్రిటేషన్ పార్ట్లో మన ఫస్ట్ ఆన్సర్ మన బెస్ట్ ఆన్సర్ అయి ఉండాలి. మనం ఎన్నో క్వశ్చన్స్ చదువుంటాం, అన్నీ ఒకే కాంపిటెన్స్తో మనం రాయం. సో రాసే వాటిల్లో మన బెస్ట్ ఆన్సర్ ఏదన్నది ముందే మనం టిక్ పెట్టుకుని, అది నెంబర్ ఏదైనా కానివ్వండి, ఓకే, దాన్నే మనం ఫస్ట్ రాస్తాం. ఇది ఎందుకన్నది నేను ఈ స్లైడ్లో చెప్తా. యువర్ ఫస్ట్ ఆన్సర్ షుడ్ బి యువర్ బెస్ట్ ఆన్సర్. డూ ది న్యూమరికల్స్ ఫస్ట్. సేమ్ కాన్సెప్ట్. న్యూమరికల్స్ ఎందుకు చెప్తున్నానంటే, న్యూమరికల్స్ మనకు చేస్తే వాటిని కరెక్ట్గా మనకి 100% మార్క్స్ వచ్చేస్తాయి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కనుక ఇస్తే. ఓకే, సపోజ్ సే ఒక క్వశ్చన్లో ఏబి ఉన్నాయి, బి న్యూమరికల్ ఇచ్చాడు. స్టార్ట్ విత్ బి, డూ ది న్యూమరికల్ ఫస్ట్, complete it. So if you know you can do it correctly, then you will get full marks. So this is the impression that you're going to carry. So getting full marks for the first question, that's important. Okay, examiner ki cheptanu ee మాట నేను. Attempt all short answer questions. 1 mark questions ఉన్నాయి మనకి, ఇవన్నిటిని అటెంప్ట్ చేయాలి. సార్ మీరు 3 యూనిట్స్ చదవమంటున్నారు, మరి 1 mark questions మిగతా 2 యూనిట్ల నుంచి కూడా వస్తాయి కదా, 1 mark questions అన్ని నుంచి చదవండి నాన్న, అది ఇంపార్టెంట్ కూడా. 1 mark questions 80% రాయాలి. చాలామంది అండర్ ఎస్టిమేట్ చేసే కాన్సెప్ట్ ఇది, బట్ ఇదే వెరీ డిసైసివ్, నమ్మండి నన్ను. మిమ్మల్ని పాస్ చేయడానికి ఎగ్జామినర్కి ఉన్న వన్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈ 1 mark క్వశ్చన్సే. ఎక్కడైనా తగ్గాయంటే కనుక ఈ 1 mark క్వశ్చన్స్లో కొంచెం అటు ఇటుగా ఆన్సర్ ఉన్నా కూడా, అంటే కొంచెం నువ్వు రాసిన రిలేటెడ్గా, దట్ విల్ బి గివెన్ 1 mark. సో అలా 10 marks నువ్వు స్కోర్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉంటుంది నీకు. పాస్కి ఫెయిల్కి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేవి ఈ 1 mark క్వశ్చన్సే. 90% నిన్ను పాస్ చేసేస్తాయి. ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ మార్క్స్ ఇన్ ది మిడ్స్, యావరేజ్ మిడ్స్లో ఉండి, మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో 21 to 26 మార్క్స్ లోపల రావాలి, మనం కొంచెం అటు ఇటుగా రాసినా కూడా ఈ 1 marks అన్ని అటెంప్ట్ చేస్తే కనుక మనం 99% త్రూ అయిపోతాం. ఓకే, 1 mark క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయండి, అన్నీ రాయండి. ఓకే, అట్ వన్ ప్లేస్ ఇట్ సెల్ఫ్. అది కూడా రాలేదు గ్యాప్ వదులుకోండి, తర్వాత గుర్తొచ్చినప్పుడు రాయండి, బట్ అన్నీ ఒక చోట రాయండి.
1 మార్క్ మాత్రమే. ఇవి బిగ్గర్ క్వశ్చన్స్కి వర్తించదు. ఓకే, మీరు రాసే ఆన్సర్స్లో అంటే ఎస్పెషల్లీ బిగ్గర్ క్వశ్చన్స్కి రాసే ఆన్సర్స్లో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అని అంటే వాటిని అండర్లైన్ చేయండి. ఇది ఒక మంచి పద్ధతి. Because you would be telling the examiner that whatever he requires, you know about it, you are showing him straight away by underlining it. So this is what you want. So I have interpreted it. Please see. So this actually reduces the strain on the examiner. Remember this. Do the 3Ds. Then మాట్లాడతాను నెక్స్ట్ స్లైడ్లో దీని గురించి. Reduce the strain on the examiner. ఈ పాయింటే చెప్పాను. ఎందుకంటే మార్క్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్ ఆన్ ది ఎగ్జామినర్. ఎలా? సపోజ్ నువ్వు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసి సగం రాసి కొట్టేసి మళ్ళీ పక్క పేజీలో స్టార్ట్ చేసి రాసి కొట్టేసి డయాగ్రామ్ ఇష్టం వచ్చినట్టుగా వేసి ఇలాంటివన్నీ చేస్తే ఎగ్జామినర్ ఆన్సర్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఎప్పుడైతే ఉందో నీకు రావాల్సిన మార్క్స్ రావు, సగం రావచ్చు, తగ్గిపోవచ్చు. ఇది మంచిది కాదు. సో నీకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే ఎగ్జామినర్ స్ట్రెయిన్ నువ్వు తగ్గించాలి. ఎలా తగ్గించగలవు? ఒక క్లీన్ మైండ్ సెట్తో, ఒక క్లియర్ మైండ్ సెట్తో, నువ్వు ప్రోయాక్టివ్ మైండ్ సెట్తో ఎగ్జామ్కి వెళ్ళి రాస్తే కనుక ఒక ఆన్సర్ని నువ్వు మొత్తం అంతా రాసేయట్లేదమ్మా, అద్భుతంగా రాసేయట్లేదు, బట్ నీకు తెలిసిన దాన్ని నీట్గా ఇంటర్ప్రిట్ చేయడానికి కూడా ఒక పద్ధతి. సో దాని ప్రకారం చేస్తే కనుక యూ వుడ్ గెట్ ద మార్క్స్ దట్ యూ రిక్వైర్ అండ్ గెట్ త్రూ ది ఎగ్జామ్ హ్యాపీలీ. ఓకే, సో సీ దట్ ఇట్ యూనివర్సల్ ట్రూత్, వన్ ఆఫ్ ది యూనివర్సల్ ట్రూత్స్ చెప్తున్నాను నేను. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సెట్స్ ఇన్ ది వెస్ట్. యూనివర్సల్ ట్రూతా కాదా? కరెక్ట్. అలాగే వన్ మోర్ యూనివర్సల్ ట్రూత్ చెప్తున్నాను. ఏంటది? మార్క్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్ ఆన్ ది ఎగ్జామినర్. రిమెంబర్ దిస్. What are the 3Ds? In fact, draw the diagrams carefully. When we draw the diagrams, draw them with pencil. Practice them for once or twice or at least 2 or 3 times before you draw it in the exam. Okay, this diagram actually carries a lot of importance because it interprets a lot. If at all there is a diagram related to a particular subject, especially in subjects like physics. Then do the definitions, write the definitions exactly. Definitions 1 or 2 lines ఉంటాయి, బట్ వీటిని ఎగ్జాక్ట్గా రాయడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇది కొంచెం ప్రాక్టీస్తో వస్తుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుని దీన్ని చూడకుండా రాసి డెఫినేషన్ ఎగ్జాక్ట్ రాస్తే ఆ ఇంప్రెషన్, మనకు వచ్చే ఇంప్రెషనే వేరేగా ఉంటుంది. డూ ది డెరివేషన్ కరెక్ట్లీ. డెరివేషన్ స్టార్టింగ్ ఎండింగ్ కరెక్ట్గా ఉండాలి, మధ్యలో మనం కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. అండ్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్స్ ఆఫ్ ది డెరివేషన్స్ ఏమైనా ఉంటాయి కనుక వాటిని మనం ఒక బాక్స్లో ఇంటర్ప్రెట్ చేయడం మర్చిపోకూడదు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.